అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారు కదా? ఇక రోజు ధమాకా ఆర్తలను మీరంతా ఫాలో అవుతున్నారని నాకు ఎరకనే. సరిగా ఇయ్యాలా మీకోసానికని మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను పట్టుకొచ్చిన. కాబట్టి మన దుమ్ము దులిపే ఆర్తలను స్టార్ట్ చేద్దాం పన్రి. అన్నట్టు ఎందుకైనా మంచిది జరంత సౌండ్ పెద్దగా పెట్టుకొని చూడుండ్రి. కూటమి సర్కార్ మీద జగన్ అన్న మస్తు గరానికి వచ్చిండు. ఈ కూటమి పాలన ఉత్త దండగే. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మా పరిస్థితి గిట్లుంటే ఇక దొంగ హామీలు ఇచ్చి అధికారానికి వచ్చిన ఈ కూటమి పరిస్థితి ఏందో. రాబోయేది జగన్ 2.0 పాలన. రాబోయే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం, అందరి లెక్కలు తేలుస్తామంటుండు జగన్ అన్న. మరి జగనన్న ఇంకేమేమన్నాడో చూద్దాం పని. పబ్లిక్ ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజులలో దారుణమైన పరిస్థితులు తప్పవని చెప్పి నేనంటలేను. వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ అన్నాడు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతోనే జరిగిన భేటీలో ఆయన ఆసక్తికరమైన ముచ్చట్లనే చెప్పుకుంటూ వచ్చేయండు. 2014-19 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా పాలన నడిచింది. లంచాలకు తావు లేకుండా కోవిడ్ వల్ల ఆంధ్రాకు సంపాదన తగ్గినా కూడా అమలను హామీ చేసినాం. ఇచ్చిన మాట మీద నిలబడ్డాం. పబ్లిక్ జీవితాలలో ఎలుగులను నింపినాం. కానీ విని ఎరగని రీతిలో ఎవ్వరు ఊహించని తీరుగా మేము అభివృద్ధి చేసినాం ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇవన్నీ మేమే దొంగసాటుగా చేయలేదు, పబ్లిక్ కళ్ళ ముందరే చేసిన. అది మా గొప్పతనం. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీని ఎగ్గొట్టిండు. బాబు మేనిఫెస్టో శతబుట్టలా పడేసిండు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలా ఉన్నాయ్యా. మన హయాంలో పథకాలన్నీ రద్దు చేసిండ్రు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధము, మోసము. మొన్నటి ఎల్లచల్లల్లో 40% ఓట్లు వచ్చినాయి. కూటమి కంటే మనకు 10% ఓట్లు మాత్రమే తగ్గినాయి. కారణం వాళ్ళ లెక్క నేను అబద్ధాలు చెప్పదలుచుకోలేదు, అబద్ధాలు చెప్పుడు నాకు రాదు. ఈ జగను కార్యకర్తలు అందరూ ప్రజల మనసులలోనే ఉన్నారు. రాజకీయాల విలువలు, విశ్వసనీయత ఉండాలి. మీ జగన్ ఇంకో 20-30 సంవత్సరాలలో రాజకీయాలలోనే ఉంటాడు. మనం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్తాం. పబ్లిక్ కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే రేపు ఇచ్చిన హామీలను గాలి కుదిలేసిన ఈ సర్కారు పరిస్థితి ఏమిటి? ఈ టీడీపీ నేతలు ఇప్పుడు ఊళ్ళల్లోకి పోయే పరిస్థితి లేవు. హామీలు నెరవేర్చకుంటే కాలర్ పట్టుకొని గుంజి కొట్టేటట్టే ఉన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ లేదని అన్నారు. ఇక ఇప్పుడు ఆ షూరిటీ కాస్త మోసం అయ్యింది. పబ్లిక్ వాళ్ళ కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఇసుక, మందు, పేకాట మాఫియాలు అడ్డాగోలుగా నడుస్తున్నాయి. రాక్షసత్వం రాజ్యం ఏలుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిళ్ళు. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతున్నదని చెప్పి చంద్రబాబు అంటున్నాడంటే ఇది ఎంత ఇడ్డూరమో మీరే నుండ్రి. ఇప్పుడు ఎలా చేయాలో చెవులో చెప్పాలని అంటున్నాడు. ఇటువంటి వ్యక్తి షీటర్ కాదా? షీటర్ అనొద్దా? పబ్లిక్ ను మోసం చేసిన చంద్రబాబు మీద 420 కేసు పెట్టొద్దా? మంచి పాలన చేస్తే పబ్లిక్ ఆదరిస్తారు. ఇటువంటి పాలన చేస్తే పబ్లికే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి జగనాల్ సార్ గట్టిగానే మైకు ముంగట ఊతర కొట్టిండయ్యా. రాబోయేది జగన్ 2.0 పాలన. అన్యాయాలు ఎవరు చేసినా వదిలిపెట్టం, తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెడతాం. మన పాలనలో 2.5 ఏళ్ళు కోవిడ్ ఉన్నది. అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చెయ్యలేకపోయినాం. జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు తోడుంటాం. వాళ్ళ ఇంటి పెద్దన్నగా వాళ్ళకు తోడుంటా నేను అని జగన్మోహన్ రెడ్డి సార్ మళ్ళొక్కసారి గట్టిగానే మాట్లాడిండు. ఇక ఈ భేటీకి హాజరైనటువంటి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగా నాగార్జున, ఇడదల రజని, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, కాసు, బొల్లా సహా నియోజకవర్గాల సమన్వయకర్తలు తదితరులు హాజరు అడ్డారయ్యా. అట్లనే ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏదేమైనా కానీ జగన్ అన్నాడు టీము మాట్లాడినటువంటి 2.0 మాటలు మంచిగానే ఉన్నాయి. కానీ అధికారం ఉన్నప్పుడు మీరేం గుడ్డిగురం పల్లదోమిల్లయ్యా, మీరేం మేలు చేసిళ్ళు, మీరేం పబ్లిక్ కు సర్వీస్ చేసిళ్ళు, పరదాలు కట్టుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగిలు. కానీ పబ్లిక్ ని ఎప్పుడైనా పట్టించుకున్నారా? కనీసం మీ దగ్గర పంటున్నటువంటి ఎమ్మెల్యేనన్నా దగ్గరికి తీసినవా? ఒక్క పారన మాట్లాడినవా? నువ్వు కింద స్థాయి లీడర్లతో మాట్లాడుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో నీ అధికారం లేకుండా నువ్వు పక్కకు పోయేటోనివే కాదు, మళ్ళా నువ్వే సీఎం అయ్యేటోనివి. ఇప్పుడు అంటున్నావు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అంటున్నావు కదా, ఇంకా రాబోయే 50 ఏళ్ళు కూడా నువ్వే ఉండేటోనివయ్యా. అధికారం ఉన్న అప్పుడు ఒక్కనాడు పట్టించుకొని నువ్వు ఇప్పుడేమో మైకుల ముంగట ప్రతిపక్షాలను ఇటనికే నీకేం హక్కున్నదని చెప్పి కూటమి పెద్దలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు జగన్ అన్న టీముకు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని కేటీఆర్, నీకసలు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే కనీస నైతిక హక్కు సుతం లేదు, నీ అన్ని ఉత్తమాటలే, కులగణన మీద పనికి మాలిన అనవసరమైన విమర్శలు చేసుడు నీకు జగదు, మొదలై బంజయ్, ఇక మీదనైనా మానుకో, లేకుంటే మంచిగుండదని ఈ తీరున సీతక్క కేటీఆర్ సార్కు జనత గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందుల్లా. మరి కేటీఆర్ సార్ మీద గంతగనం సీతక్కకు ఎందుకు కోపం వచ్చిందో నాకైతే తెలియదు.
మీకేమైనా తెలుసా? సమగ్ర సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వాన్ని ప్రశ్నించే కనీస నైతిక హక్కు కూడా లేదని చెప్పి మంత్రి సీతక్క మండిపడ్డదయ్యా కేటీ రామారావు సార్ మీద. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుకుంటా కుల గణన మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పదే పదే విమర్శలు చేసుడు మానుకోవాలని చెప్పని అన్నది. 50 రోజుల పాటు సమగ్ర సర్వే కొనసాగిన సుతం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం ఎటువంటి సర్వేల పాల్గొనలేదని మీదిగంచి ప్రభుత్వాన్ని నిందించుడు గిదేం పద్ధతి అని చెప్పి ఎదురుపష్టనే వేసిందయ్యా. అన్ని వర్గాలకు పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే అధికారుల నిరంతర పర్యవేక్షణ జరిగిందని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది మంత్రి సీతక్క. బీసీ డెడికేటెడ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మీద సీఎం రేవంత్ రెడ్డి సార్తోని రిజర్వేషన్ల మీద చర్చించి చివరి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పుకుంటూ వచ్చింది. తొందరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతామని చెప్పి క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిందయ్యా. ఇక ఇంకో 4 రోజుల్లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల మీద ప్రకటన వస్తుందని చెప్పుకుంటూ వచ్చింది. అవ్వక కులగణన రిపోర్టు మీద బీసీలలో కూడా కొంత అసంతృప్తి ఉన్నది కదా అని చెప్పి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. బీసీలలో ఎక్కడ అసంతృప్తి లేదు, కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు పబ్లిక్ ల లేనిపోని అనుమానాలను క్రియేట్ చేసి వాళ్లకు లేని డౌట్లను బుట్టిస్తున్నది. కుల గణన మీద బీసీలకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా సుతం ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు నిరభ్యంతరంగా అని చెప్పి మంత్రి సీతక్క కామెంట్ చేసిందయ్యా. ఇక స్థానిక సంస్థ ఎన్నికల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ తోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతోని సమావేశం కాబోతున్నాం. ఇక ఈ మీటింగ్ ల రిజర్వేషన్లు ఎలక్షన్ల ఏర్పాట్ల మీద చర్చించబోతున్నాం అని చెప్పింది మంత్రి సీతక్క. ఏదేమైనా కేటీ రామారావు ఇక ఆపవయ్యా నీ డ్రామాలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడన్నా కులగనన్నా సర్వే చేసిల్లా, పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? కనీసం మీరు ఇప్పుడు అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సహకారం చేసి పెద్ద మనసును సాటుకోండ్రు కానీ లేని ముచ్చట్లన్నీ గుడ్డగలిసి ముఖం మీద వేసే పనులు మానుకోవయ్యా కేటీ రామారావు అనుకుంటా కొంచెం ఎట్టిచ్చినట్టే కారాలు మిరియాలు నూరబట్టింది మంత్రి సీతక్క. స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకట్లనే బీసీ రిజర్వేషన్ల ఖరారు మీద ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద దిక్కున ఉన్నత కాంగ్రెస్ పెద్దలు మీటింగ్ లా హాజరుపడ్డరు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకరు, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు పెద్దగానే ఉన్నది. కానీ మరి ఆ మీటింగ్ లా రేవంత్ రెడ్డి సారు వాళ్ళకి ఏం చెప్పిండు? రేవంత్ సార్ చెప్పిన దానికి అక్కడున్న పెద్దలు ఏం ఐడియాలు ఇచ్చిండ్రు? మరి ఏం నడుచుకోవాలి కదా. పండ్రి మిమ్మల్ని కూడా మీటింగ్ తీసుకోవతా నడువుర్రి. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారు మీద కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం అయ్యిందుల్లా. ఇక బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అవుతున్నటువంటి ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, సీతక్క, పొన్నం ప్రభాకరు, సిఎస్ శాంతి కుమార్ సార్లు ఇక తదితరులు హాజరుపడ్డారు. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే ముచ్చట్లలో చర్చలు గట్టిగానే నడిచినాయి. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లల్లో కూడా ముందుగా ఏటికి ఎలక్షన్లు నిర్వహించాలనే విషయంలో మల్లగుల్లాలు పడకుండా ఇవాళ సీఎం సార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అందరితోని కలిసి చర్చించిన తర్వాత ఉంటుందన్నట్టుగానే కనబడుతున్నది. ఇంకా అట్లనే ఈ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైనటువంటి డెడికేటెడ్ కమిషన్ గత సోమవారం ప్రభుత్వానికి వాళ్ళ నివేదికనైతే అందజేసిన సంగతి మనందరికి ఎరికైనదే. ఇక ఈ రిపోర్టు మీద ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయానికి రాబోతున్నట్లుగా మనకు అందినటువంటి రహస్య సమాచారం. మీకు అసలు పాలన చేసుడే రాదు, సిర్ఫ్ మీ అసమర్థతతోని మంది నాగం చేస్తున్నారు. మీ వల్ల వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టిపోతున్నాయి. అమ్మో ఈ మాటలన్నీ నేనన్నాయి కాదుల్లో. రేవంత్ రెడ్డి సర్కార్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గిట్లా గట్టిగానే కడిగి పారేసింది. మొన్నటిదాకా సప్పుడు దాకున్న కవితక్క మరి ఉన్నట్టుండి రేవంతం సర్కార్ మీద గింతగనం నిప్పులు ఎందుకు జరిగిందో, గత కోపం ఎందుకు వచ్చిందో, కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో చూద్దాం పండి. వాళ్ళ అసమర్థత పాలనతోని గురుకులాల వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాలు లేనే లేవు. వాటికి కావలసిన సవలతలను కూడా గాలికి వదిలేసిందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గట్టిగానే గరానికి వచ్చింది. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలల్లా విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం కిలోమీటర్ నడవాల్సిన పరిస్థితి మీద కవితక్క ఎక్స్ వీడియోలో ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చింది. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకాలు లేకపోవడంతో భోజనం కోసం విద్యార్థులు ఎండల కిలోమీటర్ల దూరం కమ్మని నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అంతటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. తక్షణమే మధ్యాహ్న నిర్వహణ భోజన కార్యక్రమాలను నియామకం చేసి విద్యార్థులకు పాఠశాల ఆవరణలనే భోజనం ఏర్పాటు చేసేందుకు గట్టి చర్యలే తీసుకోవాలని చెప్పి ఎక్స్ వేదికగా జిల్లా కలెక్టర్ను కోరిందయ్యా కల్వకుంట్ల కవితక్క. అయితే మరి ఇప్పుడు నిర్వాహకులు లేకపోవటానికి, భోజనం పెట్టకపోవటానికి, అనుకున్న సవలతులు లేకపోవటానికి కారణం ఏందయ్యా అంటే గత 10 రోజుల కిందట ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో
దగ్గర 14 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యిండ్రయ్యా. ఇక ఈ ముచ్చట్లలో కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపి జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు స్కూల్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసుడుతో పాటు మధ్యాహ్న భోజన నిర్వాహకులను కూడా తొలగించిండ్రయ్యా. ఇక వీళ్ళ స్థానాలలో కొత్త నిర్వాహకులను ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. సంఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన నిర్వాహకులను ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు స్కూల్ నుంచి కిలోమీటర్ దూరం నడిచి వసతి గృహంలోకి పోయి అన్నం తినే పరిస్థితి ఏర్పడ్డది. ఏదేమైనా కవితక్క ఎక్స్ వీడియోలనైతే గట్టి పోస్ట్ పెట్టింది. మరి దీని మీద రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఊకోదు కదా, ఏం రియాక్షన్ వస్తుందో వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. నాయన 6 అడుగులైతే కొడుకు 7 అడుగులు అయితే ఈ ఇద్దరు అయ్యా కొడుకులు కలిసి గుళ్ళు గోపురాలు తిరుగుడు ఇప్పుడు పెద్ద వార్తనే అయిందులో. ఎన్నడూ లేంది ఉన్నట్టుండి కొడుకునేసుకొని ఎందుకు దొరుకుతున్నాడో ఈ పెద్ద మనిషి. ఇలా ఏదో మతలబ్ లేకపోలేదు అంటుర్రు ఈ ముచ్చటెరికైనా చాలా మంది. మరి ఈ అయ్యా కొడుకుల కథ ఏందో మనం కూడా చూద్దాం పరి. ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సార్ దక్షిణాది ఆధ్యాత్మిక యాత్ర బుధవారం స్టార్ట్ చేసిండులా. ఇక ఇదివరకే ఈ ముచ్చటను ప్రకటన కూడా చేసిండు. కేరళ తమిళనాడు రాష్ట్రాలల్లో పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకునే యాత్రకి పవనాల్ సారు శ్రీకారం చుట్టిండయ్యా. ఇక ఇంట్లో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి బుధవారం పొద్దుగాల చేరుకున్నాడు. ఇక కొచ్చి సమీపంలో ఉన్నటువంటి శ్రీ అగస్త్య మహర్షి గుడిని కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దర్శనం చేసుకున్నాడయ్యా. ఇక అక్కడ గుళ్ళ ప్రత్యేక పూజలను చేసిన తర్వాత అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరణ చేసిండు. ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సనాతన ధర్మం హిందూ ధర్మం మీద ఫోకస్ చేసి రాజకీయాలు చేస్తున్నారు. ఇక తమిళ డిప్యూటీ సీఎం స్టాలిన్ తోని సనాతన పూర్వం మొదలైందనే చెప్తున్నారు. దక్షిణాది ఆలయాల ఆధ్యాత్మిక యాత్ర చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎంట ఆయన కొడుకు అఖీరానందన్ కూడా ఉన్నాడయ్యా. దాంతో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. రాజకీయాలకు పిల్లల్ని దూరంగా ఉండాలని చెప్పి పదే చెప్పే పవన్ కళ్యాణ్ సనాతన పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి విమర్శలు అయితే గుప్పుమని వస్తూనే ఉన్నాయ్యా. దీనికి తోడు ఆలయాల సందర్శనలల్లా ఆయన ఎంట అఖీరాను తీసుకుపోడి ఇప్పుడు ఆ టాపిక్ అవుతున్నది. అంటే చిన్నప్పటి నుంచే రాజకీయాలను నీ కొడుకు నేర్పిస్తున్నావా అంటే నీ రాజకీయ వారసుడు అఖీరానందనేనా అని చెప్పి కొంచెం ప్రతిపక్షాలు గగ్గోలు కూడా పెడుతున్నాయ్యా. అయితే గతంలో ఆయన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆలయాల దర్శనాలకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కేరళ తమిళనాడు ఆలయాల పర్యటనకు కొడుకు అఖీరానందన్ ఎంట దిప్పుతుండుతోని ఇప్పుడు ఈ ముచ్చట పెద్ద ఆ టాపిక్ అవుతుంది సోషల్ మీడియాల. మరి దీని మీద పవనాల్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఇక ప్రతిపక్షాలు అయితే గట్టిగానే గరానికి వస్తున్నాయి. కొంతమంది కోతి పొరగాలు ఉంటారు చూడుండ్రి, వాళ్ళని చూస్తే దవడ పొంటి 2 సరసబుద్ధి అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు సుతం గట్లనే ఉంటాయి. ఇలా ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నా, ఒక ఆయన టైం పాస్ కానీ ఏకంగా మోడీ సార్నే భయపెట్టేటట్టు చేసిండు. ప్రధాని మోడీ సార్ మీద ఉగ్రవాదులు దాడి చేయబోతుండ్రు, దాని గురించి అని నా తాన పక్కా సమాచారం ఉన్నది, మీ మోడీ పానాలను బచాయించుకోండి ఏకంగా బొంబాయి పోలీస్ పెద్ద సార్లకే చెప్పిండట. ఇక మరి గత ఘనకార్యం చేసిన ఆ మోతేవారేందో మనం కూడా చూద్దాం పర్రి. ప్రధానమంత్రి మోదీ సార్ ప్రస్తుతం విదేశీ పర్యటనలలో ఉన్నాడయ్యా. ఫ్రాన్స్ పర్యటన తర్వాత అమెరికా పోయి డొనాల్డ్ ట్రంప్తోని భేటీ కాబోతున్నాడు మన ప్రధానమంత్రి మోదీ సారు. ఇక ఈ సందర్భంగా మోదీ సార్ మీద హత్యాయత్నం జరిగే అవకాశం ఉన్నదని చెప్పి ఉగ్రవాదులు ప్లాన్ చేసిండ్రనే సమాచారం ఒక్కసారిగా అందరినీ అలర్ట్ అయ్యేటట్టు చేసింది. సెక్యూరిటీ విభాగం ఈ దెబ్బతోని ఉలిక్కిపడి ఉక్కిరి బిక్కిరైతున్నదయ్యా. ప్యారిస్ లో జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కు హాజరయ్యేందుకు ఈ నెల 10వ తారీఖున నరేంద్ర మోదీ సారు ఫ్రాన్స్ కు పోయిండయ్యా. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ తో భేటీ అయ్యి ద్వైపాక్షిక అంశాల మీద కూడా చర్చలు గట్టిగానే జరిపిండయ్యా మన మోదీ సారు. ఇక డొనాల్డ్ ట్రంప్ తోని భేటీల వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, డిజిటల్ రక్షణ రంగంలో సహకారం, ఉగ్రవాదం అణిచివేత, కౌంటర్ టెర్రరిజం, ఇండో పసిఫిక్ రీజన్ సెక్యూరిటీ వంటి అంశాల మీద చర్చలు జరగబోతున్నాయి. ఇక ఇట్లా విదేశీ పర్యటనలో మోదీ సారు బిజీగా ఉన్న టైంలల్లో ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి విమానం మీద ఉగ్రవాద దాడి జరుగుతుందనే సమాచారం అందరినీ ఉలికిపడేటట్టు చేసింది. మోదీ సార్ విమానంలో ఉగ్రవాదులు దాడి చేస్తారనే పక్కా సమాచారం తమ దగ్గర ఉన్నదంట ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసుడుతోని అంతా అలర్ట్ అయ్యిండ్రయ్యా. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ వ్యక్తి కోసం ఏటం మొదలు పెట్టిండ్రు. సెకండ్ల వ్యవధిలోనే ఫోన్ కట్ అయిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ దొంగను దొరకబట్టిండ్రయ్యా. ముంబైలో శంబూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఎరకబట్టిండ్రయ్యా. అరెస్టు చేసిండ్రు పోలీసు పెద్దసార్లు. అయితే ఈ వ్యక్తి మానసిక పరిస్థితి చక్కగా లేదని తెలుసుడుతోని ఇక నిమ్మతంగా ఊపిరి పీల్చుకొని అని అనుకున్నారు. మోదీ సార్కు బందోబస్తులు ఏర్పాటు చేసే పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్లు. మీరు పబ్లిక్ కు రిజర్వేషన్లు పక్కా అమలు చేయాల్సిందే. ఈ కాంగ్రెస్ సర్కారు రిజర్వేషన్లను అమలు చేసే ముచ్చట్లలా బాగా మల్లగులు అలవడుతున్నది. బీసీ రిజర్వేషన్లను జప్పున అమలు చేయకపోతే నేనేందో మీరు చూస్తారు.
కులాల వారీగా జనాభా లెక్కలను తప్పుల తడకలా చూపెడుతుండ్రు. ఇక ఊకునేదే లేదని సర్కార్ మీద గరానికి వచ్చింది. ఎవరో ఎరికనా చెప్పుడేందుకు ఆర్తొచ్చింది, మీరే చూడుండ్రి. ఎలక్షన్ల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ల భాగంగా రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ 42% పెంచుతామని ప్రకటన చేసిందని, ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని చెప్పి బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య సార్ డిమాండ్ చేసిండయ్యా. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతోనే మాట్లాడుకుంటా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ముచ్చట్లల్లా మీనవేశాలను లెక్కనెత్తున్నదని చెప్పి ఆరోపణలు గట్టిగానే చేసిండు. ఈ ముచ్చట మీద తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి మస్తు ఫైర్ అయ్యిండు. కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపించుకుంటా రిజర్వేషన్ల మీద సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నాడయ్యా అని చెప్పి మస్తు కోపానికి వచ్చిండు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని సీఎం ప్రకటన చేసి బీసీలను నిలువునా నట్టేట మోసం చేసిండని చెప్పి అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు పెంచేతందుకు అసెంబ్లీల చట్టం దేవాలని చెప్పి లేని పచ్చంలల్లా బీసీ సంఘాలతోని కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఆర్ కృష్ణయ్య సార్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. మరి ఆర్ కృష్ణయ్య సార్ ఇచ్చినటువంటి ఈ వార్నింగ్ కు రేవంత్ రెడ్డి సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లను, ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. ఇక ఇంకిన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళా కలుసుకుందాం. అప్పటిదాకా చూతనే ఉండుండ్రి మెగా 9 టీవీ. అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా, మన ధమాకా దుమ్ము దులిపే వార్తలు మీకు నచ్చినాయి కదా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కమెంట్ చేయండి. అట్లనే మన మెగా 9 టీవీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరవకుండ్రి. ఉంటామల్లా.